సాధారణంగా బంగాళదుంపలు కిలో ఎంతంటే మనమైతే 40 రూపాయలు 50 రూపాయలు అంటాం. కానీ మన దగ్గర ఇంత చీప్గా దొరికే ఆలుగడ్డలు ఇక ఇలా ఉంటే ఆసియా దేశాలతో పాటు దక్షిణ కొరియాలో బంగాళదుంపలు అత్యంత ఖరీదైనవి. కొరియా రాజధాని సియోల్లో కిలో ఆలుగడ్డ 380 రూపాయలు, జపాన్లో 255 రూపాయలు, తైవాన్లో 245 రూపాయలు, హాంకాంగ్లో 235 రూపాయలు, ఫిలిప్పీన్స్లో 225 రూపాయలు, మలేషియాలో 80 రూపాయలు, సింగపూర్లో 215, ఇండోనేషియాలో 140 రూపాయలు, థాయిలాండ్లో 135, వియత్నాంలో 90 రూపాయలు కిలో ఆలుగడ్డలున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళదుంపల రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ డబ్బులతో తులం బంగారం కొనుక్కోవచ్చు. మరి ఆ కాస్ట్లీ బంగాళదుంపలు కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళదుంపలు లెబోనోటే. వీటి కిలో ధర అక్షరాల ₹1,00,000. మరి ఇంత ఖరీదైన ఈ బంగాళదుంపలను కొనడానికి కూడా జనం క్యూ లైన్లో నిలబడతారు. అయితే ఈ లెబోనోటే అనే బంగాళదుంపలు చాలా ప్రత్యేకమైనవి కావడమే ఇంత ఖరీదుతో పాటు క్రేజ్కి కారణం. దీంతో పాటు ఈ లెబోనాటే ఆలుగడ్డ దిగుబడి చాలా తక్కువ. ఇది ప్రతి సంవత్సరం కేవలం మే జూన్ నెలల్లో మాత్రమే మార్కెట్కి వస్తుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోని లోయిర్ ప్రాంతంలో ఉన్న ఫ్రెంచ్ ద్వీపం నోయిర్ మౌటీరియర్ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కేవలం 50 చదరపు మీటర్లు ఇసుక భూమిలో పండిస్తారు. సముద్రపు పాచి మరియు ఆల్గేను సహజ ఎరువులుగా ఉపయోగిస్తారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళదుంపగా నిలిచింది. ఇక ద్వీపంలో మొత్తం 10,000 టన్నుల బంగాళదుంప పంటలో 100 టన్నులు మాత్రమే లెబోనోట్ బంగాళదుంపలు కావడంతో వాటి ఖరీదుతో పాటు డిమాండ్ పెరిగింది. వీటిని వారం రోజుల్లో కోయడానికి సుమారు 2,500 మంది ఉద్యోగులను నియమించడం జరుగుతుంది. ఇక ఈ బంగాళదుంపలను మొట్టమొదటిగా పండించిన రైతు బెనాయెట్ నోబోట్ పేరు మీదుగా దీనికి లెబోనోటే అనే పేరు రావడం జరిగింది. ఉత్పత్తిలో మార్పుల కారణంగా ప్రతి ఏడాది దీని ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అయితే ఈ బంగాళదుంపకు చాలా ప్రత్యేకమైన అద్భుతమైన రుచి ఉండటం వల్ల దీనికి అధిక డిమాండ్ ఉంది. దీనిని సాంప్రదాయ పద్ధతిలో పండిస్తారు. సాగు కోసం ఎటువంటి యంత్రాలను వాడరు. అవసరమైన పనులన్నీ చేతితోనే చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దీని వార్షిక ఉత్పత్తి 100 టన్నులు మాత్రమే. ఇది దీని పరిణామంలో చిన్నదిగా ఉండడంతో పాటు దీని పైపొట్టు కూడా చాలా సన్నగా ఉంటుంది. దీనిని ఉడకబెట్టి నెయ్యి ఉప్పుతో కలిపి తింటారు. రుచిపరంగా లెబోనోట్ బంగాళదుంప నిమ్మకాయ రుచి, కొంచెం ఉప్పు రుచి మరియు కొంచెం వాల్నట్ రుచితో విభిన్నంగా ఉంటుంది. ఇది ఇతర బంగాళదుంప రకాల నుంచి భిన్నంగా ఉంటుంది. ఈ బంగాళదుంపలు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంతో వీటిని ఒక్కొక్కటిగా చేతితో సేకరిస్తారు. ఈ బంగాళదుంపల తొక్కకు సమీపంలోని నేలతో పాటు సముద్రపు నీటి రుచులను గ్రహించే ప్రత్యేక సామర్థ్యం ఉన్నందున దాని తొక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల తొక్కతో పాటు ఈ బంగాళదుంపలను తింటారు.